వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించుకొని అవినీతి రహిత ఇందూరు మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందామని పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి పిలుపునిచ్చారు. గతంలో జరిగిన అవినీతి వల్లనే నగరంలో చేపట్టిన ఎన్నో అభివృద్ధి పనులు కుంటుపడిపోయాయన్నారు. నగరంలోని 6వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా గోపిడి స్రవంతిరెడ్డి, ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లెగంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎన్వీఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ నగరంలో బీజేపీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని కోరారు. స్వచ్ఛమైన పాలన కావాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. నగర మున్సిపాలిటీలలో అవినీతి పేరుకుపోయిందని, దాని పర్యవసానమే యూజీడీ, డ్రైనేజీలు, రోడ్ల అభివృద్ధి పనుల్లో అధోగతి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నేను డివిజన్ 6 వాస్తవ్యులందరికీ కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఎట్లా బీజేపీకి ఓటేస్తారు, పెద్ద ఎత్తున హయ్యెస్ట్ మెజారిటీ తోటి శ్రవంతిరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ప్రార్థన. ఎమ్మెల్యే గారు, నేను టుడే ఐ మేడ్ ఎ బ్రదర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అర్జున్ రెడ్డి, he was a strong aspirant here. He was number 1 in my survey. He has sacrificed for organization, for the party. శ్రవంతిరెడ్డి గారి క్యాంపెయిన్ అర్జున్ లీడ్ చేస్తాడు. ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది అందరు కాలనీవాసులకి, దయచేసి బీజేపీని పెద్ద ఎత్తున గెలిపించి ఒక స్వచ్ఛమైన అడ్మినిస్ట్రేషన్ని ఇందూరు మున్సిపాలిటీలో తీసుకొని వస్తాము. స్వచ్ఛమైన అడ్మినిస్ట్రేషన్. ఇవాళ యూజీడీ పని అయితే లేదంటే, ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, క్లీన్లీనెస్ కానీ, హైజీన్ కానీ, ఇవన్నీ కూడా అధోగతి పాలన అయిందంటే కేవలం అవినీతి వలనే అయింది. మనకేం ఆమ్దాని తక్కువ లేదు, అవినీతి వలనే అయింది. అవినీతి రహిత మన మున్సిపాలిటీని చేసుకుందాము. భారతీయ జనతా పార్టీని అన్ని వార్డులలో బీజేపీ అభ్యర్థులని పెద్ద మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఏ కార్పొరేటర్ కూడా ఏ వార్డులో కూడా నయా పైసా కరప్షన్ చేయకుండా చూసే బాధ్యత నాది. అవినీతి రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్పొరేటర్ కూడా నయా పైసా అవినీతికి పాల్పడాడని తాను హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ఇంతవరకు గత మున్సిపాలిటీలలో ఏదైనా అవినీతికి పాల్పడిన వారు ఉంటే భవిష్యత్తులో పార్టీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశానుసారం 6వ డివిజన్ ప్రజలు, కార్యకర్తలు మరియు నాయకుల అందరి ఆశీర్వాదంతో నేను ఈరోజు 6వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నగర పాలన నాకేం కొత్తేం కాదు, మీ అందరికీ తెలుసు. మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్గా గతంలో నేను పనిచేసిన 60 డివిజన్ పైన నాకు పట్టుంది. నాకు 6వ డివిజన్లో ఏమేం సమస్యలు ఉన్నాయో అన్నీ తెలుసు. రోడ్ల దుస్థితి కానివ్వండి, డ్రైన్ల పరిస్థితి కానివ్వండి, ఇక్కడ పాముల పరిశాని కూడా ఉందని మొన్న చెప్పిండ్రు, మంచినీటి సమస్య కానివ్వండి. సో ఈ సమస్యలు తెలవడమే కాదు, నాకు అవన్నీ ఎలా పరిష్కరించాలో కూడా తెలుసు. అధికారులకి చెప్పి వాళ్ళతో పనిచేయడం కూడా తెలుసు. సో నేను 6వ డివిజన్ ప్రజలందరికీ విన్నవించుకుంటున్నా, మీరందరు నా పైన నమ్మకంతో నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపియండి అని చెప్పేసి నా విన్నపం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కావడంతో నగరంలోని 60 డివిజన్లకు చెందిన నాయకులు బీఫామ్ రానప్పటికీ అన్ని రాజకీయ పార్టీల ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేశారు. గెలుపుపై ఎవరి ధీమా వారే వ్యక్తం చేశారు. నగరంలోని 13, 14, 15 డివిజన్లకు చెందిన కార్పొరేటర్ బరిలో ఉన్న అభ్యర్థులు అర్సపల్లి శివారులోని చేపల కేంద్రంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నామినేషన్లు దాఖలు చేశారు. 15వ డివిజన్కు చెందిన తోటికూర ప్రీతం ర్యాలీతో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. 15 నంబర్ నిజాంపల్లి డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా అర్సపల్లి నిజాంపల్లి ప్రజలందరికీ, 15 నంబర్ డివిజన్ వాసులందరికీ నేను పేరు పేరున కోరుకుంటూ నన్ను ఈసారి ఖచ్చితంగా గెలిపించాలని, ఒక యువ నాయకుడిని, ఒక శ్రమించి మీకోసం కష్టపడే వ్యక్తిని, మీకు ఎటువంటి పని ఉన్నా మన డివిజన్లో కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకుపోయి నడిపే వ్యక్తిగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే నగరంలోని 14వ డివిజన్కు చెందిన షకీల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తను గెలిపిస్తే డివిజన్ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. हमारे टिकट अगर बी फार्म हमको कंफर्म कर दिया गया तो हम डेफिनेटली हम लोग जीत के इसके जगह पे हम है, पब्लिक हमारे सपोर्ट में है। इंशाल्लाह कांग्रेस पार्टी का टिकट भी हमको आएगा, इंशाल्लाह बी फार्म हमारे हक में आएगा। पब्लिक की दुआएं मेरे साथ है, इंशाल्लाह हम ज़रूर जीतेंगे। कांग्रेस पार्टी। అలాగే 15వ డివిజన్ అర్సపల్లిలోని మాజీ కార్పొరేటర్ నవీన్ ఊరేగింపుగా తరలిరాగా స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో ప్రజలు ఊరేగింపులో పాల్గొని మద్దతు తెలిపారు. నవీన్ తన నామినేషన్ను దాఖలు చేసుకున్నారు. గతంలో అర్సపల్లికి ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం కల్పిస్తే డివిజన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. ఈరోజు మా అర్సపల్లి నిజాం కాలనీ 15th డివిజన్ నుండి మేము కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్కి రావడం జరిగింది. ఈరోజు మా జనాలు మేము నామినేషన్కి వస్తుంటే జనాలను చూస్తే ఒక సముద్రంలాగా అనిపిస్తున్నారు. మా మీద ఉన్న అభిమానంతో మాకు ఇంత స్వాగతం ఎంత పలికిరంటే, ఇది ఎవరు నిజామాబాద్ అర్బన్లో ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున నామినేషన్కు జనాలు రాలేదని అనుకుంటున్నాను. ఇది చూస్తుంటే నిజామాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అన్ని డివిజన్లలో విజయడానికి భోగిస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలకు ఉన్న అభిమానము, ఇది మా పైన కూడా జనాలకు ఉన్న మా డివిజన్ ప్రజలకు అభిమానంతో ఈరోజు మేము నామినేషన్ వేస్తున్నామంటే ఇంత పెద్ద ఎత్తున జనం మాకు స్వాగతం పలికిండ్రు. వీరందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 15వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే 14వ డివిజన్ నుండి అబ్దుల్ భారీ నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలంతా తన వైపే ఉన్నారని, తప్పకుండా గెలుస్తానని అన్నారు. తాను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత డివిజన్ ప్రజలందరి కష్ట సుఖాల్లో ముందుంటానని తెలిపారు. అలాగే 13వ డివిజన్ సారంగపూర్ నుంచి శ్రీహరి నాయక్ కార్పొరేటర్గా నామినేషన్ దాఖలు చేశారు. శ్రీహరి నాయక్ నామినేషన్ దాఖలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సారంగపూర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అక్బర్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా శ్రీహరి నాయక్ మాట్లాడుతూ తాను కార్పొరేటర్గా, నూడా డైరెక్టర్గా పనిచేశానని, తనను కార్పొరేటర్గా గెలిపిస్తే సారంగపూర్ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే 14వ డివిజన్ అర్సపల్లి నుంచి మాజీ మేయర్ మీర్ మజాజ్ అలీ తనయుడు మీర్ ముర్తుజా అలీ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా మీర్ మజాజ్ అలీ మాట్లాడుతూ తన తనయుడు ఉన్నత చదువులు చదివినప్పటికీ తన మాదిరి ప్రజాసేవ కోసం మొదటిసారిగా కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారని తెలిపారు. కావున డివిజన్ ప్రజలు తన తనయుడిని గెలిపించాలని కోరారు. బాన్స్వాడ బల్దియా ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొననుండగా చివరి రోజు ఆశావాహులు పోటాపోటీగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీఫామ్లు కేటాయించకపోవడంతో ఆశావాహుల్లో అల్లజడి మొదలైంది. టికెట్ కేటాయింపులో మొండి చేయి చూపితే స్వతంత్రులుగా బరిలో నిలిచేందుకు కొందరు అభ్యర్థులు సిద్ధమయ్యారు. బాన్స్వాడ మున్సిపాలిటీలో శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించడంలో బిజీగా ఉన్నాయి. పట్టణంలో మొత్తం 19 వార్డులకు గాను సుమారు 143 మంది అభ్యర్థులు 210 పైగా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చైర్మన్ పీఠం కోసం గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను బరిలోకి దింపనున్నాయి. మున్సిపల్ చైర్మన్ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఆయా వార్డుల్లో జనాకర్షణ ఉన్న అభ్యర్థులను వెతికి మరీ బరిలో నిలుపుతున్నాయి. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా 3 పార్టీలు ఆలోపు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తమ అనుచరులు, మద్దతుదారులతో సమాలోచనలు చేస్తూ బాన్స్వాడ బల్దియాను కైవసం చేసుకునేందుకు కృషి చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేందుకు 75 గుర్తులతో కూడిన జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జాతీయ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులను మినహాయిస్తే బీ ఫారాలు ఇవ్వని అభ్యర్థులను స్వతంత్రులుగా రిటర్నింగ్ అధికారులు పరిగణిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేందుకు 75 గుర్తులతో కూడిన జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎయిర్ కండిషనర్, యాపిల్, గాజులు, పండ్ల బుట్ట, బ్యాట్, బ్యాటరీ టార్చ్, బైనాక్యులర్, సీసా, బకెట్ కెమెరా, క్యారం బోర్డు, చైన్, కుర్చీ, చపాతీ రోలర్, కోటు, కొబ్బరి తోట, ఫుట్బాల్, గౌను, గ్రామోఫోన్, గ్యాస్ సిలిండర్, పచ్చిమిర్చి, ద్రాక్ష పండ్లు, బెండకాయ, ఉంగరం, కత్తెర, కుండ తదితర గుర్తులు ఉన్నాయి. జాతీయ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులను మినహాయిస్తే బీ ఫారాలు ఇవ్వని అభ్యర్థులను స్వతంత్రులుగా రిటర్నింగ్ అధికారులు పరిగణిస్తారు. అయితే అభ్యర్థులు నామినేషన్ ఫారంలోనే వారికి కావాల్సిన 3 గుర్తులను ఎన్నికల సంఘం సూచించిన నమోదు చేయాల్సి ఉంటుంది. గుర్తులు కేటాయించే రోజు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆ గుర్తు ఉంటే కేటాయిస్తారు, లేకుంటే వేరే గుర్తును కేటాయించే అవకాశం ఉంటుంది. బీజేపీ మహాత్మా గాంధీ పేరును రూపుమాపాలనే కుట్ర చేస్తుందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని, శాంతి, అహింస అనే మార్గంపై బ్రిటిష్ వారిని గడగడలాడించిన వ్యక్తి అని నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని, శాంతి, అహింస అనే మార్గంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన వ్యక్తి అని కొనియాడారు. అలాంటి మహాత్మా గాంధీ పేరును రూపుమాపాలనే కుట్రకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో కొందరు దుష్టశక్తులు గాంధీని హత్య చేయడం జరిగిందన్నారు. మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి గాంధీ అని అన్నారు. ఈరోజు దేశం అభివృద్ధి చెందుతుంది అంటే అది మహాత్ముడు చూపిన శాంతి మార్గం వల్లనేనని అన్నారు. దేశ ప్రజలు మతాలకు అతీతంగా కలిసి ఉండి గాంధీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. 2004లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో పర్యటించినప్పుడు చాలామంది వలసలు వెళ్తున్నారని, వలసలను ఆపడానికి 100 రోజులు ఉపాధి హామీ పనిని ప్రారంభించడం జరిగిందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, దీనికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని పేరు పెట్టారని, 100 రోజుల పనిని సంవత్సరంలో ఎప్పుడైనా గ్రామ సభలో సర్పంచ్ సమక్షంలో 100 రోజులలో ఎప్పుడు ఏ పని చేయాలి అని గ్రామ ప్రజలే నిర్ణయించుకునే స్వేచ్ఛను అందించడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుతం బీజేపీ గాంధీ పేరు వింటేనే భయపడుతూ గాంధీ పేరును మార్చాలనే కుట్రతో ఉపాధి హామీ పని పేరును మారుస్తూ జీ రామ్జీ అని పెట్టడం జరిగిందని,
అదేవిధంగా పని దినాలను 125 రోజులకు పెంచడం జరిగిందని చెప్తున్నారని, అందులో 70 రోజులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, మిగతా 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని బీజేపీ చెప్తుందని, దీనివల్ల అన్ని రాష్ట్రాలపై అధిక భారం పడుతుందని, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పని యొక్క 100 రోజుల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించిన విషయాన్ని నాగేష్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు గణరాజ్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, డిచ్పల్లి సర్పంచ్ ఫోరం అధ్యక్షులు వాసు తదితరులు పాల్గొన్నారు. అటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడున్న బీజేపీ నాయకులు దాన్ని మహాత్మా గాంధీ పేరు తొలగించి వారు పని దినాలు మేము 100 రోజులు కాదు 120 రోజులు చెప్తున్నారు. కానీ ఆ 100 రోజులు ఏదైతే మనం పని పెట్టినామో సంవత్సరానికి 100 రోజుల్లో ఉపాధి హామీ కూలీలు మీకు ఏ రోజైతే పని లేదో మీ నిర్ణయం మేరకే మీ గ్రామ స్థాయిలో మీటింగులు పెట్టుకొని సర్పంచ్లు ఉంటే సర్పంచ్ అధ్యక్షతన మీటింగ్ పెట్టుకొని ఆ 100 రోజుల కార్యక్రమాన్ని వారు చేసుకునే విధంగా వారికి అవకాశం కల్పించింది ఉపాధి హామీ కూలీల కొరకు. మరి అటువంటి దానిని ఈ మధ్య కాలంలోనే వారిని బీజేపీ ప్రభుత్వ నాయకులు గాంధీ పేరు వింటే వణుకు పుట్టి ఈనాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు వింటే భయపడి ఆ గాంధీ పేరును తొలగించడము, దేశంలో తొలగించినా పర్వాలేదు కానీ తొలగిస్తూ వారికి ఏదైతే కేంద్రం మాకు అధికారంలో ఉంది మాకు బలం ఉందని తొలగించారు, మరి తొలగిస్తూ దానిని 120 రోజులు చేపడుతున్నారు. అంటే మరి మేము ఇచ్చిన ప్రభుత్వం మాకున్నప్పుడు 100 రోజులు ఖచ్చితంగా కేంద్రం భరించింది 100 రోజులకు. మరి ఇప్పుడు కొత్తగా నా రూల్స్ ప్రకారంగా 120 రోజులు పెట్టి 75 రోజులు కేంద్రము 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వ నిధులే లేవు చక్కగా ఏ రాష్ట్రంలో కూడా. మరి అందుకనే కేంద్రమే మొత్తం భరించింది. కాబట్టి మీరు ఏదైతే 120 రోజులు అంటున్నారో ఖచ్చితంగా కేంద్రమే దీని మొత్తం పని దినాలకు భరించి పాత పద్ధతితో కొనసాగించాలి. అదే మహాత్మా గాంధీ పేరు తొలగించకుండా ఉంచాలని మేమందరం కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. నిరుపేదలకు సేవలందించే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యాధికారులు సిబ్బందికి హితవు పలికారు. వైద్యారోగ్య శాఖ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. నిరుపేద ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తూ అంకిత భావంతో మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యాధికారులకు సిబ్బందికి హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్సిలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి నుండి మొదలుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన పనులను అంకిత భావంతో సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. పిహెచ్సి స్థాయిలో మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్ సిబ్బంది, ఏఎన్ఎం ఆశా వర్కర్లు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, తమ ఉద్యోగాన్ని దైవంతో సమానంగా భావించాలని అన్నారు. వైద్యారోగ్య శాఖ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోయినా చర్యలు కఠినంగానే ఉంటాయని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరు సక్రమంగా లేకపోతే అది ప్రజాజీవనంపై పెను ప్రభావం చూపుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తూ సత్ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రతి పిహెచ్సి, సబ్ సెంటర్లలో అన్ని రకాల ఔషధాలు, కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. మాతా శిశు మరణాలు జరగకుండా ముందు నుండే గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన చికిత్సలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ నర్సింగ్ హోంలలో కూడా సాధారణ ప్రసవాలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓలు, మెడికల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 18 నుండి 60 సంవత్సరాల మధ్య భర్త మరణించిన మహిళలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 20,000 చొప్పున సహాయం అందిస్తున్నట్లు కమ్మడ్పల్లి తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. వితంతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా భర్త మరణించిన మహిళలకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తూ అందుకుంటుంది. ఈ సందర్భంగా కమ్మరపల్లి తహసీల్దార్ ప్రసాద్ భారతీ ఛానల్తో మాట్లాడుతూ ఈ పథకం వివరాలను వెల్లడించారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు చేదోడుగా ఉండాలనేదే ఈ పథక ముఖ్య ఉద్దేశమని అన్నారు. మరణించిన వ్యక్తి వయసు 18 నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలని చెప్పారు. దరఖాస్తు ఫారంతో మరణ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం, మరణించిన వ్యక్తితో పాటు లబ్ధిదారుని ఆధార్ కార్డులు, మరణించిన వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, లబ్ధిదారుని ఫోటోలు, లబ్ధిదారుని బ్యాంక్ ఖాతా జిరాక్స్, ఆదాయ ధృవీకరణ పత్రం జత చేసి సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో కానీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కానీ అందజేయాలని కోరారు. భర్త మరణించిన మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, చివరి తేదీ అంటూ ఏమీ లేదని ఆయన తెలిపారు. కుటుంబ యజమాని అంటే సంపాదించే వ్యక్తి మరణించినట్లయితే 2017 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఎవరైనా మరణించి ఉంటే వాళ్ళు విడో కానీ మైనర్ చిల్డ్రన్స్ కానీ కలిగి ఉంటే వెంటనే ఈ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద మీ సేవైన దరఖాస్తు చేసుకొని మా తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించాలని కోరుతున్నాం. దీని కింద ఆర్థిక సహాయం 20,000 అందించబడుతుంది. కావున అర్హత గల కుటుంబాలందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచు. సంబంధించి మరణ ధృవపత్రం 1, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం 1, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంటుంది పెట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి సబ్మిట్ చేయాలి. మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని ఎన్నో ఏళ్లుగా ఉన్న మొండి బకాయిలు సిబ్బందికి ఎలాంటి కష్టపడకుండానే వసూలవుతున్నాయి. మరీ క్యూలో నిలబడి తమ బకాయిలను చెల్లించి మరొకసారి ఇంకేమైనా బకాయిలు ఉన్నాయేమోనని చెక్ చేసుకుని వెళ్తున్నారు. అయితే చెల్లిస్తున్న వారంతా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న అభ్యర్థులే కావడం విశేషం. నిజామాబాద్ నగరంలో మున్సిపల్ ఎన్నికల వేళ పురపాలక సంస్థ ఖజానా ఒక్కసారిగా కలకలలాడుతోంది. ఏళ్ల తరబడి అధికారులు నోటీసులు ఇచ్చినా, జరిమానాలు వేసినా ససేమిరా అన్న బకాయిదారులు ఇప్పుడేమో నామినేషన్ల కోసం, నో డ్యూస్ సర్టిఫికేట్ కోసం క్యూ కట్టి మరీ పన్నులు చెల్లిస్తున్నారు. తాజాగా నగరంలోని ఒక డివిజన్ అభ్యర్థి ఏకంగా 8 కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయిలను చెల్లించడం కార్పొరేషన్ వర్గాల్లోనే కాదు, నగరం మొత్తంలో చర్చనీయాంశమైంది. మున్సిపల్ బరిలో నిలవాలంటే అభ్యర్థులు ఖచ్చితంగా నో డ్యూ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉండడంతో ఆశావాహులంతా గత కొన్ని రోజులుగా ఆస్తి పన్ను శాఖాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ₹1 బకాయి ఉన్న నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండడంతో ఇన్నాళ్లుగా ఆటకెక్కించిన బకాయిల లెక్కలన్నీ ఇప్పుడు బయటకు తీస్తున్నారు. గత 3 రోజులుగా మున్సిపల్ కార్యాలయాలు పన్ను చెల్లింపుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. వందలాది మంది అభ్యర్థులు తమ పాత బకాయిలన్నీ క్లియర్ చేస్తుండడంతో కార్పొరేషన్ ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరింది. అధికారుల విజ్ఞప్తులకు లొంగని వారు సైతం ఎన్నికల నిబంధనల దెబ్బకు దారిలోకి వచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్న మొండి బకాయిలు కూడా ఇప్పుడు వసూలవుతుండడం గమనార్హం. మొత్తానికి ఎన్నికల సమరం మొదలవ్వకముందే మున్సిపాలిటీకి పన్నుల రూపంలో కాసుల గలగల ప్రవహిస్తుంది. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. తూంపల్లి ఎదురుగుండా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర రథ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీవారి కళ్యాణ వేడుకను కమనీయంగా జరిపించగా భక్తులు కళ్యాణ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో గల ఎదురుగుండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జాతర రథ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణం, యజ్ఞం, బలి ప్రదానం, రథోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాహ్మణుల వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కమనీయ వేడుకను భక్తులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని విశేష పూజలు చేశారు. ఎదురుగుండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవంగా విరాజిల్లుతున్నాడని భక్తులు విశ్వసిస్తున్నారు. భక్తులు నలుమూలల నుండి జాతర మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి ఘనంగా ప్రారంభమైనవి. బ్రహ్మోత్సవాల చివరి రోజైన ఈరోజు స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి అధిక సంఖ్యలో భక్తులు కూడా రావడం జరిగింది. సమ్మక్క సారక్క జాతర ఉన్నా కానీ అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. వారికి ఎదురుగుండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దానిలో భాగంగానే బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి రథం ఉంటుంది. రథ కార్యక్రమం కూడా ఇప్పుడు 3 గంటలకు చాలా అవుతుంది. మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్క చిలుకలగుట్ట నుంచి గద్దెపైకి బయలుదేరారు. ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకన్ AK-47తో గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారికి స్వాగతం పలికారు. మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్క జనప్రవేశం చేశారు. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క బయలుదేరారు. ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకన్ AK-47తో గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారికి స్వాగతం పలికారు. 5 అంచెల భద్రత మధ్య గద్దెలపైకి సమ్మక్క బయలుదేరారు. చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో అమ్మవారిని పూజారులు తీసుకొస్తారు. గురువారం రాత్రి అమ్మవారు గద్దెపైకి చేరుకున్నారు. వనదేవత రాక కోసం భక్తులు ఎదురు చూశారు. పూజారులు అమ్మవారిని తెచ్చే సమయంలో ఆయనను తాకేందుకు యత్నిస్తారు. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు 5 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. మహాజాతరలో భాగంగా 2వ రోజు భారీగా భక్తులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి గద్దెపై సారలమ్మ కొలువుదీరారు. దీంతో అమ్మవార్ల దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వచ్చారు. శుక్రవారం నాడు వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం దేవతలు తిరిగి అడవిలోకి ప్రవేశించడంతో జాతర ముగియనుంది. ఇదిలా ఉండగా సమ్మక్క సారలమ్మను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు దర్శించుకున్నారు. ఆదివాసీ సాంప్రదాయ కళాకారుల నృత్య ప్రదర్శనతో వారికి మంత్రులు సీతక్క, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్ స్వాగతం పలికారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లు ఖరారు చేయకపోవడంతో ఆశావాహుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నామినేషన్లకు చివరి రోజు కావడంతో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. భీమ్గల్ పట్టణంలో 12 వార్డులు ఉండగా ఒక్కో పార్టీ నుంచి 2 నుంచి 3 వరకు ఆశావాహులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరగనుండగా ఆయా పార్టీల ముఖ్య నేతలు తీసుకునే తుది నిర్ణయం కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియగా అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు తమకు టికెట్ దక్కుతుందా లేదా అనే ఉత్కంఠలో ఉన్నారు. ఎవరిని అదృష్టం వరిస్తుందో అన్న గుబులు స్థానిక నేతల్లో పెరుగుతోంది. ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. అప్పటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెబల్స్కు అడ్డుకట్ట వేసేందుకు చివరి వరకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేయకపోవచ్చని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. చివరి రోజు నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు ఆశావాహులు పోటీ పడ్డారు. తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ కేంద్రాలకు తరలివచ్చి నామపత్రాలు సమర్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భీమ్గల్ పట్టణంలో రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నామినేషన్లకు చివరి గడువు కాగా 1వ వార్డు నుంచి ఆరేపల్లి లాస్య నాగేంద్ర, 9వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ బరిలో నిలిచారు. భారీ ర్యాలీగా మద్దతుదారులతో నామినేషన్ కేంద్రానికి తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ మాట్లాడుతూ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా భీమ్గల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్లను జిల్లా జనరల్ అబ్జర్వర్ సిహెచ్ సత్యనారాయణ రెడ్డి పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, తహసీల్దార్ షబీర్ ఉన్నారు. ఎడపల్లి మండలంలోని నిజాంసాగర్ కెనాల్లో లభ్యమైన ముక్కు పచ్చలారని చిన్నారి హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కన్న తండ్రి ఆ చిన్నారి పాలిట కాలయమునిగా మారి ఉండడాన్ని భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామ పరిధిలోని D46 కెనాల్లో గురువారం గుర్తు తెలియని చిన్నారి మృతదేహం లభ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేపట్టారు. కాలువలో మృతి చెందిన 6 ఏళ్ల చిన్నారి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముద్గేడ్ తాలూకా కేలూరు గ్రామానికి చెందిన ప్రాచిగా గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో చిన్నారి తండ్రి పాండురంగ తన కూతురిని హత్య చేసి కెనాల్లో పడేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే కన్న కూతురిని హతమార్చడానికి గల అసలు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకుని లోతైన విచారణ చేపట్టామని, హత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది. ఈ దారుణ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని మండల విద్యాధికారి కార్యాలయంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్ను నార్త్ ఎంఈఓ ఆర్వీఎన్ గౌడ్, PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడీలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ మాట్లాడుతూ తక్షణమే సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ విడుదల చేయాలని, సమ్మె కాలానికి వేతనం చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో MIS కోఆర్డినేటర్ ఎబినేజర్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రభాకర్, శ్వేత, CRPలు సుమలత, షఫీ, అఫ్సర్, చిన్నయ్యలతో పాటు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మోస్రా మండల కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పాట పట్టించిన కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోస్రా, గోవూర్, చింతకుంట, తిమ్మాపూర్ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో 3వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి శుక్రవారం నాడు ప్రారంభించారు. అనంతరం కాలనీవాసులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి ఆహ్వానించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ టోర్నమెంట్ పోటీలను గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, తహసీల్దార్ తారాబాయ్, ఎంపీడీఓ బాలగంగాధర్ స్థానిక మండల నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడా పోటీల జెండా ఆవిష్కరించారు.
సీఎం కప్ టోర్నమెంట్లో భాగంగా వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో కేజీబీవీ, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, జెడ్పీ ఉర్దూ మీడియం పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తోందని అన్నారు. విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించి గొప్ప పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారం, జహీరాబాద్ పార్లమెంట్ దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, నాయకులు పత్తిరాము, తోట సంగయ్య, పతి లక్ష్మణ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడలను శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రాజశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని ఆటలను ప్రారంభించారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులతో పాటు నగర అభివృద్ధి కొరకు పోరాడే వామపక్షవాదులను గెలిపించాలని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ప్రజలను కోరారు. 35వ డివిజన్ కార్పొరేటర్ సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న నూర్జహాన్ కార్యకర్తలతో డివిజన్లోని వివిధ వీధుల గుండా ప్రదర్శన నిర్వహించి అనంతరం నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయని, సమస్యల పరిష్కారం కోసం అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు కానీ కృషి చేయకుండా కేవలం మతాలు, కులాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ ప్రజా సమస్యలు పక్కన పెడుతున్నారని, వీటి మూలంగా అనేక కాలనీలు సమస్యలు పేరుకుపోయాయని, ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి కాలనీల అభివృద్ధి కొరకు ప్రజా సమస్యలపై పోరాడే అభ్యర్థులను గెలిపించాలన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని బాన్స్వాడ పట్టణంలోని ఎమ్మెల్యే పోచారం నివాసంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జాతిపిత గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలోని 43వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 43వ డివిజన్ యొక్క సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. బాల్యం నుంచి బీజేపీ కార్యకర్తగా నిస్వార్థ సేవలు అందించాలని, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి ప్రజలకు ప్రజాప్రతినిధిగా సేవ చేయాలనుకుంటున్నానని, 43వ డివిజన్ ప్రజలు తమ యొక్క సంపూర్ణ మద్దతును ఓటు రూపంలో తెలియజేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని ఇందూర్ మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.